తిరుపతి దేవస్థానం దగ్గర ఇక్కడ వీళ్ళందరూ కూడా ఈ చివరి నుంచి ఆ చివరి దాకా కూడా వీళ్ళందరూ కూడా పూసల దండలు తయారు చేసేవారు. ఎవరి పనితనం వాళ్ళది, ఎవరి గొప్పతనం వాళ్ళది. వీళ్ళ తాలూకు అందరూ కూడా అక్కడ అమ్ముతూ ఉంటారు. వీళ్ళు రకరకాల దండలు తయారు చేస్తూ ఉంటారు, అలా గుచ్చుతూ ఉంటారు. చిన్న చిన్న పిల్లలకు కూడా ఈ పనితనం వస్తుంది. ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. చిన్నాళ్ళది, పెద్దలది, పిల్లలది, పెద్దలది అందరికీ కూడా ఈ వృత్తిలో నైపుణ్యం సంపాదిస్తారు వీళ్ళందరూ కూడా. విలువ కన్నా వీళ్ళు తయారు చేసేటువంటి విధానం గొప్పది. అందరూ కష్టపడతారు. ఈ కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ, అన్ని కుటుంబాలు 1 2 3 4 5 6 7 8 9 10 దగ్గరగా 30 కుటుంబాలు. ఎవరితో వాళ్ళే కష్టపడతారు. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అందరూ కూడా కష్టపడి సంపాదించుకుంటారు. అందరూ కష్టపడతారు. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కూడా ఈ దండలుగా తయారు చేయడంలో కష్టపడుతూనే ఉంటారు. ఇది ఒక పెద్ద కుటుంబం. ఇది వాళ్ళకి ఉల్లాసం, ఉత్సాహం, ఆనందం కావాలి. అది విషయాలు పెట్టుకుని చూసుకుంటూ వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ పిల్లలే. వీళ్ళిద్దరికీ కూడా తయారు చేయడం వచ్చుంటా సిగ్గుపడిపోతారు. వీడియో తీయబోతుంటే చెప్పారు, చేస్తామని చెప్తారు. వీడు పెద్దవాళ్ళు, వాళ్ళు కూడా తయారు చేస్తారు. డబ్బులు కష్టపడడానికి ఇవ్వాలి, కష్టానికి ఇవ్వాలి డబ్బులు. అది చిన్న చిన్న పూస అవి తీగల్లోకి ఎక్కించడం అంటే మాటలు కాదు. ఈ పూస ఎక్కించడం అంటే మాటలు. ఇది పెద్దది కనపడుతుందా? ఆవాల కన్నా చిన్నవి. వాళ్ళందరూ విశ్రాంతి తీసుకుంటున్నారు. వీళ్ళందరూ పెద్దలందరూ విశ్రాంతి తీసుకుంటున్నారు.
వీళ్ళందరూ కష్టపడే వాళ్ళే. అన్ని సదుపాయాలు చూసుకుని, భోజన సదుపాయాలు, స్నానాలకి, అలాగే మరుగుదొడ్డికి అన్నీ చూసుకుని చక్కగా మంచి స్థానం ఏర్పాటు చేసుకొని 40 కుటుంబాలు ఇక్కడ. అది వీళ్ళని ఇంటర్వ్యూ చేయాలి ప్రత్యేకించి.